నమస్తే రవిశంకర్ గారు. నమస్తే అండి. మీరు జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్గా చేస్తున్నారు కదా. మా ప్రేక్షకుల కోసం కొన్ని మధుమేహానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియజేయగలుగుతారా? తప్పకుండానండి. డయాబెటీస్ వచ్చిందని ఎలా గుర్తించాలి? దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? డయాబెటీస్కి సంబంధించినటువంటి లక్షణాలు కనుక మనం తీసుకున్నట్లయితే అసలు కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు అనమాట. అంటే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం లేకపోతే హాస్పిటల్లో హార్ట్ అటాక్ లాంటి కాంప్లికేషన్ వల్ల అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు చేసినటువంటి బ్లడ్ టెస్ట్లో మాత్రమే బయటపడుతుంటుంది. ఇది చాలా డేంజరస్ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అసలు షుగర్ ఉందనే తెలియదు వాళ్ళకి. అట్లా కాకుండా కొంతమందిలో మాత్రం డయాబెటీస్ సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతా ఉంటాయి. డయాబెటీస్ సంబంధించినటువంటి లక్షణాలు మనం ఆస్మోటిక్ సిమ్టమ్స్ అని చెప్తుంటాం. ఆస్మోటిక్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే రాత్రిపూట్ల మూత్రం కోసం ఎక్కువసార్లు లెగవటం, అట్లానే పగలపూట కూడా యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావటం, దప్పికి ఎక్కువగా ఉండటం, ఇట్లాంటి సిమ్టమ్స్ మనం ఆస్మోటిక్ సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటాం. ఇవే కాకుండా కొంతమంది బరువు తగ్గిపోవటం, దాంతోపాటు కంటికి సంబంధించినటువంటి చూపు ఏదైతే ఉందో అది మారుతూ ఉంటాం, అట్లానే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వెజైనల్ థ్రష్ అని చెప్తూ ఉంటాం, అట్లానే మగవాళ్ళు అయితే కనుక బెల్లం పోస్టైటిస్ అని చెప్తూ ఉంటాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటం, అట్లానే గాయాలు ఏమన్నా అయితే కనుక అవి త్వరగా మానకుండా ఉండటం, ఇట్లాంటి రకరకాలైనటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎలాంటి సిమ్టమ్స్ కూడా ఉండకుండానూ ఉండొచ్చు అనమాట. చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు మధుమేహం చాలామందికి వస్తుంది, మిడిల్ ఏజ్లో కూడా వస్తుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కాకుండా. సో వీటిలో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే చిన్నపిల్లలకు వచ్చే మధుమేహానికి ఎంగేజ్లో ఉండే వాళ్ళకి లేదంటే ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారు. యూజువల్గా చిన్నపిల్లల్లో వచ్చేటువంటి మధుమేహం టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే శరీరంలో ఎలాంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు, వాళ్ళకి ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి. మిడిల్ ఏజ్లో పెద్ద వయసులో వచ్చేటువంటి డయాబెటీస్ యూజువల్గా టైప్ 2 డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. కానీ దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. చిన్న వయసులో కూడా టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం, ఎందుకంటే ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరిగిపోవడం వలన. అట్లానే పెద్దవాళ్ళల్లో కూడా కొన్ని సందర్భాల్లో టైప్ 1 డయాబెటీస్ రావచ్చు. టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ మాత్రమే చికిత్స. టైప్ 2 డయాబెటీస్కి మనం ట్యాబ్లెట్లు వాడుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ అవసరం కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు న్యాచురల్గా మనం తగ్గించే ప్రొసీజర్ ఏమైనా ఉందా? మధుమేహాన్ని వితౌట్ ట్యాబ్లెట్స్ న్యాచురల్గా మనం ఏమైనా తగ్గించగలం? అంటే లైఫ్ స్టైల్ చేంజ్లో కానీ డైట్ చేంజ్లో కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సో అట్లాగే ఏమన్నా తగ్గించగలిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? టైప్ 1 డయాబెటీస్ అన్నా టైప్ 2 డయాబెటీస్ అన్నా కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ పాటించడం, సరైనటువంటి సమయాన్ని నిద్రపోవడం, ఇట్లాంటివన్నీ. కాకపోతే టైప్ 1 డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్ ద్వారా మాత్రమే తగ్గించుకోలేము. ఎందుకంటే శరీరంలో ఇన్సులిన్ ఉండదు కాబట్టి బయట నుంచి ఇంజెక్షన్ రూపంలో మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ టైప్ 2 డయాబెటీస్కి వచ్చినట్లయితే కేవలం లైఫ్ స్టైల్తో కూడా కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టైప్ 2 డయాబెటీస్ ఎందుకు ముఖ్యంగా వస్తుందని అంటే ఈ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవటం వలన వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుంది? ఊబకాయం ఉండటం వలన వస్తుంది. కాబట్టి ఆ ఊబకాయం ఏదైతే ఉందో దాన్ని కనుక మనం ట్యాకిల్ చేసుకున్నట్లయితే, సక్సెస్ఫుల్గా ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకున్నట్లయితే, మనం సరైనటువంటి ఆహార నియమాలు పాటించినట్లయితే మనం టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రివర్స్ చేయటం అంటే ఏంటి? రెమిషన్లోకి తీసుకువెళ్ళటం అనమాట. దీనికి సంబంధించి డైరెక్ట్ ట్రయల్ అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్లో చేశారు. దాంట్లో మనం సక్సెస్ఫుల్గా చాలామంది డయాబెటీస్ని అంటే టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకుంటామనే చూసాం. ఇది వైద్యుల పర్యవేక్షణలో చేస్తే మరీ మంచిది, సరైనటువంటి డైటీషియన్ పర్యవేక్షణలో చేస్తే మరీ మంచిది. దీంట్లో ఏం చేస్తారంటే మన క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా తగ్గించి తీసుకుంటాం అనేది జరుగుతుంది. 850 కిలో క్యాలరీస్ పర్ డే సుమారుగా తీసుకుంటాం. దాంతోపాటు ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. ఇలా మనం ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్తో టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించుకుంటాం అనేది చాలా సాధ్యం. కాకపోతే డాక్టర్ గారు చెప్పినటువంటి మందులు మాత్రం వాళ్ళకి చెప్పకుండా మాత్రం ఆపద్దు. ఓకే. సో అయితే సార్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చిన్నపిల్లల గురించి, లైక్ ఇప్పుడు పేరెంట్స్ నుంచి వస్తుంది అంటారు. సో డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు మీ మదర్కి మధుమేహం ఉందా లేదంటే మీ ఫాదర్కి ఉందా అని అడుగుతారు, జనరల్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ కనుక షుగర్ కనుక వచ్చి ఉంటే, డయాబెటీస్ కనుక వచ్చి ఉంటే అది కిడ్స్కి ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదు అది ఏమన్నా చిల్డ్రన్ పిల్లలు పుట్టడానికి ఏమన్నా ఆటంకంగా? మంచి ప్రశ్న అడిగారు. టైప్ 1 డయాబెటీస్ కన్నా టైప్ 2 డయాబెటీస్ కన్నా కూడా జన్యుపరమైనటువంటి కారణాలు ముఖ్యమైనటువంటి కారణాలు. ఇవి కాకుండా టైప్ 2 డయాబెటీస్కి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని రకాలైనటువంటి వైరసెస్, మనకు తెలియదు అది ఏ వైరస్ కారణం అనేది, కానీ కొన్ని రకాలైనటువంటి వైరసెస్ అయితే కారణం అని చెప్పడం అనేది జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి
అధిక బరువు లేదా ఊబకాయం లేదా ఒబేసిటీ ఏదైతే ఉందో అది కూడా ముఖ్యమైనటువంటి కారణం. ఇవి కాకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, ఫ్యామిలీ హిస్టరీ ఉండటం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి సమస్యలు ఆడవాళ్ళకు ఉండటం, అట్లానే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ సమయంలో కనుక షుగర్ కనుక బయటపడినట్లయితే ముందు కూడా షుగర్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటాం. ఇలాంటివన్నీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకోవచ్చు. మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు ఒకవేళ కనుక పెళ్ళికి ముందే కనుక షుగర్ వ్యాధి వచ్చినట్లయితే వాళ్ళ పిల్లలకి రావచ్చా అని. తల్లిదండ్రులకి షుగర్ వ్యాధి ఉన్నట్లయితే లేదా అక్క చెల్లెళ్ళకి లేదా అన్నదమ్ముళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నట్లయితే ఈ వ్యక్తికి కూడా షుగర్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ. ఎందుకంటే సిమిలర్ జీన్ పూల్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులకి షుగర్ వ్యాధి ఉంటే పిల్లలకు కూడా షుగర్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇది అంటువ్యాధి కాదు, కాకపోతే ఈ జన్యుపరమైనటువంటి కారణాల వల్ల పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అంత మాత్రం పుట్టిన వెంటనే వచ్చేస్తుందని చెప్పి కాదు, ఇప్పుడైనా వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడైనా వచ్చేటువంటి రిస్క్ తల్లిదండ్రులకు గనక లేనట్లయితే ఉండేటువంటి రిస్క్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఈ షుగర్ వచ్చిన వాళ్ళలో కొంతమంది బరువు తగ్గడం అంటారు కదా, బరువు తగ్గడం ఒక్కటే కాకుండా బరువు పెరగటం, లేదంటే మొహం ఉబ్బటం, ఇట్లా కూడా కొన్ని వేరియేషన్స్ అబ్జర్వ్ చేసాం, కొంతమంది చూశాను నేను. సో దానికి ఏమైనా కారణాలు షుగర్ వల్ల ఉన్నాయంటారా? అది షుగర్ వల్ల కాదు, వేరే కారణాలు ఏదైనా అయ్యి ఉండొచ్చా? షుగర్ వల్ల మొహం ఉబ్బిపోవటం, లేకపోతే వాళ్ళ యొక్క హెల్త్ జనరల్గా స్పాయిల్ అయిపోవటం, అధిక బరువు ఉండటం అనేది యూజువల్గా డైరెక్ట్గా షుగర్ ఇంపాక్ట్ వల్ల జరగదు. కాకపోతే షుగర్ వల్ల వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి ఉండి, ఇంతకుముందు అన్డిటెక్టెడ్ హార్ట్ అటాక్స్ కనుక ఉన్నట్లయితే, లేదా కిడ్నీ సమస్యలు కనుక ఉన్నట్లయితే కూడా ఈ వాటర్ రిటెన్షన్ ప్రాబ్లం చూస్తుంటాం. దానివల్ల ఈ మొహం ఉబ్బుగా ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఇది అన్డిటెక్టెడ్ లేకపోతే అన్ట్రీటెడ్ కేసెస్లో మాత్రమే చూస్తూ ఉంటాం. అంతేగాని షుగర్ వల్ల డైరెక్ట్గా అయితే మొహం ఉబ్బిపోవటం అనేది యూజువల్గా జరగదు అనమాట. ఓకే. సో అయితే సార్ ఇప్పుడు గ్రాడ్యువల్గా మనం తగ్గించుకోవచ్చు, ట్యాబ్లెట్ పవర్ కానీ లేదంటే ఇన్సులిన్ నుంచి కానీ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావచ్చు అంటారు, లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల, డైట్ చేంజ్ వల్ల. కంప్లీట్గా మానేసే ఛాన్స్ ఉంటుందా, లేదంటే లైఫ్ లాంగ్, ఇప్పుడు థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ వాడాల్సిందే అంటారు. సో అట్లాగే ఉన్న మధుమేహానికి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా, తక్కువ పవర్తో అయినా సరే, లేదంటే అసలు కంప్లీట్గా మానేసే ఛాన్సెస్ ఉంటాయా? ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానమే దీనికి కూడా, కాకపోతే దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్తాను. ఏంటంటే ఒక్కసారి షుగర్ వచ్చిన తర్వాత అది అసలు ముందు టైప్ 1 టైప్ 2 తెలుసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ అయితే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా ఇన్సులిన్ అసలు ఎప్పటికీ ఆపకూడదు. టైప్ 2 డయాబెటీస్ అయితే కనుక దాన్ని రివర్స్ చేసుకునేటువంటి లేదా రెమిషన్లోకి తీసుకువెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. ఎప్పుడు రెమిషన్లోకి తీసుకెళ్ళచ్చు అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్, అంటే మొదటి 5 సంవత్సరాల్లో దాన్ని రివర్స్ చేసుకునేటువంటి ఛాన్స్ మనకు ఎక్కువ అనమాట. కాబట్టి ఎర్లియర్ మనం కనుక కనువిప్పు కనుక కలిగి మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేస్తా, సరిగ్గా డైట్ కంట్రోల్ పాటిస్తా, ఆ అధిక బరువును కనుక కోల్పోయినట్లయితే మనం తప్పకుండా రెమిషన్లో తీసుకెళ్ళవచ్చు. అసలు మందులు లేనటువంటి జీవితాన్ని కూడా చాలా సంవత్సరాలు లేదా జీవితాంతం కూడా గడిపేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదంతా మన లైఫ్ స్టైల్ లేదా మన జీవన శైలికి సంబంధించినటువంటి విషయం అనమాట. అట్లా కాకుండా అరే ఏముందిలే వచ్చిందిలే డాక్టర్ మందులు ఇచ్చాడా వేసుకుంటున్నాము, మనం ఏదో మన లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉందాం అని చెప్పి మనం కనుక అశ్రద్ధగా ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ లేకుండా కనుక ఉన్నట్లయితే కనుక ఇది ప్రోగ్రెస్ అయ్యేటువంటి జబ్బే కానీ దానంతరం అది తగ్గిపోయేటువంటి జబ్బు అయితే కానీ కాదు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ట్యాబ్లెట్స్ గురించి తీసుకుంటే చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీలు పాడవుతాయి, కిడ్నీల మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో దానికోసమనే ఇది థైరాయిడ్ వచ్చినా లేదంటే షుగర్ వచ్చినా ఏ టైప్ ఆఫ్ డిసీజ్ వచ్చినా సరే డాక్టర్స్ ఈవెన్ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేసినా కూడా ఎవరన్నా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇది తగ్గిద్ది అనగానే దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కారణం ఏంటంటే కిడ్నీలు పాడవుతాయి అనే వాళ్ళకి అపోహ ఉంది. సో అది ఎంతవరకు నిజం అంటారు? కిడ్నీలు పాడవడం అనే ట్యాబ్లెట్స్ వల్ల కిడ్నీలు పాడవడం అనేది ఎంతవరకు కరెక్టు? అలా వాడకపోవడం వల్ల ఇలాంటివి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో మీరు ఒక 5 years మనం వాడటం వల్ల తగ్గించవచ్చు అన్నారు. కానీ వీళ్ళు ఆ 5 yearsలో వాడకుండా, ట్యాబ్లెట్స్ వాడకుండా వేరే వాటికి అట్రాక్ట్ అయిపోయి డాక్టర్ సలహాలు పాటించకుండా ఏదో చేసి లాస్ట్కి మళ్ళీ ఇంకా ఎక్కువైపోయి ఈ కేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఏమైనా చెప్పగలరు? మంచి ప్రశ్న అడిగారు. దీని గురించి కొంచెం మనం విపులంగా చెప్పుకోవాలి. డయాబెటీస్ వల్ల కిడ్నీల సమస్యలు వస్తాయి, దాన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం, లేకపోతే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటాం. షుగర్లు కంట్రోల్లో లేకపోయినా, షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో బీపీ కంట్రోల్లో లేకపోయినా కూడా కిడ్నీలు పాడైపోతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. షుగర్ జబ్బుకి వాడేటువంటి మందుల వల్ల కిడ్నీలు డైరెక్ట్గా పాడవుతాయా అంటే ఇష్టం వచ్చినట్టు వాడి డాక్టర్ సలహా లేకుండా
సొంతగా కనుక వైద్యం చేసుకుని ఇష్టం వచ్చిన డోసెస్ ప్రకారం వాడుకున్నట్లయితే పాడయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ ప్రతి మందుకు కూడా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవి కిడ్నీల ద్వారానో లివర్ ద్వారానోనే మన బాడీలో మెటబలైజ్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం వాడేటువంటి మందులు డాక్టర్ గారి పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన డోసెస్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మాత్రమే వాడుకోవాలి, కానీ మనం సొంతగా ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు. అట్లా కాకుండా మనం ఎట్లా పడితే అట్లా మందులు వాడుకున్నట్లయితే కిడ్నీలు పాడవచ్చు, లివర్లో పాడవచ్చు, గుండె కూడా పాడవచ్చు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కిడ్నీలను కాపాడుకుంటాం కోసం అని చెప్పి షుగర్కి పనిచేసేటువంటి మందులే కొన్ని వాడుతూ ఉంటాం. SGLT2 ఇన్హిబిటర్స్ కావచ్చు, లేకపోతే ACE ఇన్హిబిటర్స్ కావచ్చు, ARBs కావచ్చు. వీటిలో కొన్ని బీపీకి పనిచేస్తాయి, కిడ్నీలకి పనిచేస్తాయి, కొన్ని ఏమో షుగర్ వ్యాధికి పనిచేస్తాయి, కిడ్నీలకు కూడా పనిచేస్తాయి. ఇట్లా డాక్టర్లు చెప్పినట్టు కనుక చక్కగా కనుక మందులు కనుక వాడినట్లయితే కిడ్నీ సమస్యలు ఆల్రెడీ వచ్చున్నా కూడా కిడ్నీలను మనం కాపాడుకుంటాం అనేది సాధ్యపడుతుంది. అట్లా కాకుండా మన సొంతగా లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో, టీవీల్లో చెప్పారనో, లేకపోతే ఇంటర్నెట్లో చదివామనో, లేకపోతే మూలికా వైద్యాలు చెప్పారనో. న్యాచురోపతి అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్, ఎందుకంటే న్యాచురల్గా తగ్గిపోతాయి. కాకపోతే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే కాకరకాయ రసం తాగితే తగ్గిపోద్ది అనేటువంటి అపోహ ఉంది. ఉదాహరణకు చెప్తున్నా. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే తీపి వ్యాధి కాబట్టి ఇది చేదుగా ఉంటుంది కాబట్టి దానికి ఇది విరుగుడు అని చెప్పి అనుకుంటారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. అసలు ఎలాంటి సైన్స్ లేదు ఇందులో. ఎలాంటి సైన్స్ చాలా కూడా వచ్చినాయి. లేకపోగా ఈ కాకరకాయ రసాలు కానీ ఇంకొక రసాలు కానీ విపరీతంగా కనుక తాగినట్లయితే వాటి వల్ల కిడ్నీల మీద ఎలాంటి దుష్ప్రభావం కలుగుతుంది అనేది ఎవరు ఎలాంటి సైంటిఫిక్ పరిశోధనలో చేయలే. కాకపోతే మేము ఇచ్చేటువంటి మందులు మాత్రం ఎంత వాడితే సేఫ్, ఎంత డోసు వాడితే షుగర్ తగ్గుతుంది, ఎంత డోసు వాడితే లో షుగర్ కావచ్చు, ఎంత డోసు వాడితే ఈ యొక్క కిడ్నీ సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళలో ఎంతెంత డోసు అడ్జస్ట్ చేసుకోవాలంటే పరిశోధనలు చేశారు. కాబట్టి సైన్స్ ఉంది మన కళ్ళ ముందు. దానివల్ల మనం ఈ డోసెస్ అనేది ఈ మెడికేషన్స్కి వాడుతున్నాం. కానీ కాకరకాయ రసం ఎంత తాగితే అసలు మీకు ఏది తగ్గుద్ది, తగ్గదు, లేకపోతే మీ కిడ్నీలు ఉంటాయి, పోతాయి అనేది ఎక్కడ ఎలాంటి పరిశోధనలు చేయకపోగా మన సొంత తెలివితేటలతో తీపి జబ్బుకి చేదు విరుగుడు అని చెప్పి తాగేయటం, దానివల్ల సమస్యలు తెచ్చుకుంటాం చూస్తుంటాం. ఆ మధ్య మనం విన్నాం కూడా వార్తల్లో, ఏ రసాలు పడితే అవి తాగేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని, కొంతమంది చనిపోయారని కూడా. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితులు మీరు కొని తెచ్చుకోవద్దు. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే వాడండి, మందులైనా న్యాచురల్ రెమెడీస్ అయినా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. మా KSM పిక్చర్స్ వ్యూయర్స్ కోసం మీరు ఏదైనా డయాబెటీస్ అసలు రాకుండానే ఉండడానికి ఏదైనా టిప్స్ చెప్పగలుగుతారా? తప్పకుండా. సరైనటువంటి ఆహారం మితంగా తీసుకుంటాం అనేది అందరికీ అవసరం. షుగర్ రాకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా ఈ ప్రికాషన్ తీసుకుంటాం అనేది అందరూ చేయాల్సినటువంటి పని. ఇదే కాకుండా సరైనటువంటి వ్యాయామం, అంటే కండలు పెంచి సల్మాన్ ఖాన్ లాగా తయారవమని చెప్పి నేను అందరికీ చెప్పట్లేదు. కాకపోతే రోజు క్రమం తప్పకుండా ఒక గంట సేపు వడివడిగా నడవటం కానీ, లేకపోతే జిమ్ చేయటం కానీ, లేకపోతే కొలంలోకి వెళ్ళి ఈత కొడటం కానీ, లేకపోతే షటిల్ ఆడటం కానీ, మీకు ఏది ఇష్టమైతే అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రోజు ఒక గంట సేపు చేయండి. అట్లా చేసినట్లయితే షుగర్ కానీ బీపీ కానీ మీ దరిదాపుల్లో కూడా రాదు. ఇవే కాకుండా సరైనటువంటి సమయానికి నిద్రపోవడం కూడా చాలా అవసరం. అదేంటండి నిద్రకిను షుగర్కి లేకపోతే ఊబకాయానికి ఎలాంటి సంబంధం ఉంది అని అంటే, సరైనటువంటి నిద్ర లేనట్లయితే అన్ని రోగాలు వస్తాయి. ఎందుకంటే శరీరానికి విశ్రాంతి అనేది అవసరం. అలానే ఈ నిద్రపోయినటువంటి సమయంలో ఈ స్ట్రెస్ స్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, కార్టికోస్టెరాయిడ్స్, అవి రిలీజ్ కాకుండా ఉంటాయి. అలా చేయనట్లయితే కనుక మీరు తెచ్చుకొని ఆరోగ్య సమస్యల్ని ఇంట్లో పెట్టుకున్నట్టే. కాబట్టి సరైనటువంటి వ్యాయామం చేయండి, సరిగ్గా నిద్రపోండి, సరైనటువంటి ఆహారం మితంగా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు KSM Pictures.